ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరివాకు టీవీ ప్రేక్షకులకు నా ఉదయకాల శుభములు కలుగును గాక. తిరిగి మళ్ళీ మనం ఉదయకాలంలో మళ్ళీ దేవుని సన్నిధిలోకి వచ్చాం. ఈనాటి వాక్యం ఏంటంటే, కీర్తనకారుడు తన యొక్క విజయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరి కీర్తనల గ్రంథం 9వ అధ్యాయంలో చూడండి, 1-2 వచనాలు మనం గమనిస్తే, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించేదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించేదను, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించేదను. నా పూర్ణ హృదయముతో, చూడండి, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో అంటాడు కదా, ప్రేమించేదన్ అని మనం పాట పాడుకుంటాం కదా. అలాగే నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదని. ఎందుకు స్తుతిస్తున్నాడు? ఇక్కడ స్తుతిస్తున్నాడు, వివరిస్తున్నాడు, హర్షిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. నా పూర్ణ హృదయముతో కీర్తనకారుని యొక్క మంచి ఆయన యొక్క విజయవంతమైన జీవితాన్ని బట్టి ఇక్కడ ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. ఏంటది? నేను యెహోవాను స్తుతించేదని. ఎందుకు స్తుతిస్తున్నాడు? దేన్ని బట్టి స్తుతిస్తున్నాడు? యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదు. దేన్ని బట్టి ఆయన చేసినట్టు అద్భుతాలను ఎలా వివరిస్తున్నాడు? ఎందుకు వివరిస్తున్నాడు? చూడండి, ఇంకా మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? నీ నామమును కీర్తించేదాన్ని. ఎందుకు కీర్తిస్తున్నాడు? ఎందుకు హర్షిస్తున్నాడు? ఎందుకు స్తుతిస్తున్నాడు? ఎందుకు వివరిస్తున్నాడు? మనం ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, ఇదే కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 4 నుండి 8 వచనాల వరకు చదివితే మనకు అర్థమవుతుంది ఆయన ఎందుకు వివరిస్తున్నాడు, ఎందుకు స్తుతిస్తున్నాడు, ఎందుకు ఆయన మరి ఘనపరుస్తున్నాడు, ఎందుకు హర్షిస్తున్నాడు, ఎందుకు ఆయన సంతోషిస్తున్నాడు, ఎందుకు కీర్తిస్తున్నాడో మనం తెలుసుకుందాం. 4వ వచనంలో అంటాడు, కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నాకు ఉత్తరం ఇచ్చాను. ఎందుకు సంతోషిస్తున్నాడంటమ్మా? ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుకుంటున్నాడంట. యెహోవాకు మొర్రపెట్టున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాడంట, జవాబిచ్చాడంట. ఏం జవాబిచ్చాడో? యెహోవా నాకు ఆధారం. ఏం జవాబిచ్చాడో కిందికి చూస్తే తెలుస్తుంది. యెహోవా నాకు ఆధారం. ఆయన ఎలుగెత్తి దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వే నా ఆధారం, అయ్యా నువ్వు నీ పరిశుద్ధ పర్వతం నాకు సమాధానం ఇవ్వు దేవుడా అని అడుగుతున్నాడు. ఇంకా 5వ వచనంలో అంటాడు, కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును, నేను ప్రశాంతంగా ఉంటా. ఎందుకు? దేవుడే నాకు ఆశ్రయంబు, దివ్యమైన దుర్గము, అభయమేపుడు ఆనందమౌగా, దేవుడే నాకు ఆశ్రయంబు, దివ్యమైన దుర్గము. హల్లెలూయా. ఆయన నాకు దుర్గం, ఆయన నాకు ఆశ్రయం, ఆయన నాకు ఆధారం. నేను పండుకున్నప్పుడు నేను ప్రశాంతంగా పండుకుంటా. గమనించండి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం రాత్రికాల సమయంలో కానీ ఉదయకాల సమయంలో కానీ ప్రార్థన చేసుకోకుండా ఉంటే మన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? పీడకలు వస్తాయి, ప్రశాంతత లేని జీవితం, నిద్ర పట్టదు, చికాకు అవుతుంది, అందరిని విసుక్కుంటాం. ఉదయకాలంలో మనం దేవుణ్ణి వెతుక్కున్నాం అనుకో, ప్రశాంతంగా ఉంటుంది మన లైఫ్. అందుకని అంటాడు కీర్తనకారుడు, కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును. ఎందుకని? ఆయన నాకు పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తాడు కాబట్టి. ఇంకా చూడండి, 6వ వచనంలో అంటాడు, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను. అబ్బా, 10,000 మంది. ఒక్క శత్రువు మనకుంటే మన జీవితంలో ఒకే ఒక్క శత్రువు, అసలు శత్రువులు లేని వాళ్ళు ఎవరూ లేరమ్మా. కానీ ఒక్క శత్రువు ఉంటేనే మనం ఏం చేస్తున్నాం? భరించలేకపోతున్నాం. ప్రతి నిమిషం ఆ శత్రువు గురించి ఆలోచిస్తాం. ప్రతి నిమిషం ఆ శత్రువే మనకి గుర్తొస్తూ ఉంటాడు. ఎక్కడ తిన్నా, పడుకున్నా, లేచినా, మనం చదువుకున్నా, మనం డ్యూటీకి వెళ్ళినా, మనం వంట చేస్తున్నా ఆ శత్రువే గుర్తుకొస్తాడు. కానీ ఈయనకి ఎంతమంది శత్రువులు అంటామా? 10,000 మంది దండెత్తి, అబ్బా 10,000 మంది శత్రువులు దండెత్తినా నా మీదికి మోహరించినను అంటే చుట్టుముట్టినా, మోహరించిన అంటే చుట్టుముట్టినా నేను భయపడను. బా, ఎంత గొప్ప నమ్మకం అండి, ఎంత గొప్ప ధైర్యం అండి, ఎంత గొప్ప విశ్వాసం అండి. ఎవరి మీద? దేవుని మీద. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. దేవా 10,000 మంది నా మీదకి వచ్చారయ్యా, లే. ఎందుకు అంటే నిద్రపోతున్నాడు అనే ఉద్దేశం కాదు. దేవా నా మొర ఆలకించు, నా బాధ చూడు. ఇప్పుడు మనం చాలా పరిస్థితుల్లో, చాలా దీనహీన స్థితుల్లో మనం ఉన్నప్పుడు, దేవుడా నేను కనపడుతున్నానా? దేవుడా నన్ను గమనించవా? దేవుడా నువ్వు లే దేవుడా, అయ్యా నాకు ఒక్కసారి నన్ను చూడు దేవుడా అని మనం బతినాడుకుంటాం కదా. అలాగే కీర్తనకారుడు అంటున్నాడు, దేవా లెమ్ము, యెహోవా దేవా నన్ను రక్షింపుము. ఇంకా అంటాడు,
నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. అయ్యా నేను కాదు నా శత్రువుల జోలికి పోయేది, నువ్వే నాయన. దవడ ఎముక మీద అంటామా, మనం అప్పుడప్పుడు మన పిల్లల మీద కోపం వస్తే, మన కన్న పిల్లలే కానీ విద్యార్థులే కానీ ఇంకే ఎదుటి మనిషే కానీ ఎవరైనా బాగా కోపం వస్తే నీ దవడ బగలు కొడతా అంటాం కదా. నీ దవడ బగలు కొట్టడం అంటే ఏంటి అర్థం? ఇంకా దవడ మీద కొడితే పళ్ళు ఊడిపోతాయి, ఇంకా మళ్ళీ ఇంకా నువ్వు తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈయన అంటున్నాడు, దేవా అయ్యా నా శత్రువులందరిని దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే నాయన. నేనేం చేయలేను నా శత్రువుల విషయంలో, నీవే నాయన. నువ్వు కానీ దవడ మీద కొట్టేవనుకో ఇంకా నాకు భయమే లేదు, నాకు దిగులే లేదు. చూడండి, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టాలన్నా నీవే, నా శత్రువుల దవడ ఎముక వాగలగొట్టాలన్నా నీవే నాయన. నా వల్ల కాదు, నేనేం చేయలేను. కీర్తనకారుడు అందుకని గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు ఏమంటాడు, నా దేవుడే నాకు విజయాన్ని, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అంటాడు కదా. చూసారా, చూడండి ఇక్కడ రక్షణది యెహోవాది. అయ్యా నేను రక్షించబడాలన్నా, నేను సేఫ్ సైడ్లో ఉండాలన్నా, నేను హాయిగా ఉండాలన్నా, నేను హాయిగా నిద్రపోవాలన్నా అయ్యా నీవే నాయనా, నీవే. ఈరోజు నేను ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నానంటే, నా శత్రువుల మీదట నేను విజయాన్ని సంపాదించగలిగానంటే ఇదంతా నీదే. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. నీ ప్రజల మీదకి దేవా, నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా అన్యాయం అయిపోరు. అయ్యా శత్రువులు గెలవాలంటే నువ్వు విజయాన్ని ఇవ్వాలి. అందుకని అంటాడు 9వ అధ్యాయంలో, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించేదను. ఇప్పుడు అంటున్నాడు, మనం ఫస్ట్ చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకోవాలి. చూడండి, నా పూర్ణ దేన్ని బట్టి నా శత్రువుల మీద విజయాన్ని సంపాదించడానికి నా దేవుడు నన్ను దీవించాడు, నా దేవుడు నాకు భాగ్యాన్ని ఇచ్చాడు, నా దేవుడు నాకు నా పక్షాన ఉన్నాడు. కాబట్టి నేను పూర్ణ హృదయంతో నేను యెహోవాని స్తుతించేదను. అందుకే స్తుతిస్తాడంట. మళ్ళీ ఏంటి, సగం మనసుతో కాదు, పూర్ణ హృదయంతో. మళ్ళీ ఏమంటాడు, ఆయనకు విజయాన్ని ఇచ్చాడు కాబట్టి, అద్భుతము ఆయన చేశాడు కాబట్టి నేను ఆయన గురించి వివరిస్తాను అంటున్నాడు. దేన్ని బట్టి? నాకు విజయాన్ని ఇచ్చాడు, నా శత్రువుల ఎముకల దవడ మీద కొట్టాడు కాబట్టి ఆ అద్భుతాన్ని బట్టి నేను ఆయన గురించి వివరిస్తాను అంటున్నాడు. మహోన్నతుని నేను నిన్ను గురించి ఎందుకు సంతోషిస్తాడు? శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు కాబట్టి సంతోషిస్తాడు. ఇంకా ఎందుకు సంతోషిస్తాడు? శత్రువుల మీద విజయాన్ని ఇచ్చినందుకు హర్షిస్తాను అంటున్నాడు. సంతోషం ఒక టైపు సంతోషం. హర్షించడం అంటే ఇంకా దానికి ఇక తిరిగే లేదు. హ్యాపీ, వెరీ హ్యాపీ అంటాం, సో హ్యాపీ అంటాం. అలాంటిది అనమాట. నీ నామంని ఎందుకు కీర్తిస్తానంటున్నాడు? శత్రువుల మీద విజయాన్ని సంపాదించినందుకు. ఎందుకు అంటున్నాడు? ఇంకేమంటున్నాడు? ఇంకా శత్రువుల దుష్టుల పళ్ళు ఎరగొట్టినందుకు. అందుకే ఆయన నామాన్ని కీర్తిస్తాడంట, అందుకే ఆయన నామాన్ని వివరిస్తాడంట, అందుకే ఆయన నామాన్ని స్తుతిస్తాడంట, అందుకే ఆయన నామాన్ని ఇంకేమన్నాడు, హర్షిస్తాడట. హల్లెలూయా. ఇన్ని రకాలుగా కీర్తనకారుడు దేవుణ్ణి కొనియాడుతున్నాడండి, స్తుతిస్తున్నాడండి, వివరిస్తున్నాడండి, హర్షిస్తున్నాడండి, కీర్తిస్తున్నాడండి. మనం ఎన్నో మేళ్ళు పొందుకుంటున్నాం. ఒక చిన్న విషయంలో మనం దేవుని కృతజ్ఞతలు చెప్తామా? నిన్నటి రోజున చేయాలి, నిన్నటి రోజున ఇది జరిగింది, అది జరిగిందని మనం ఒక్కసారి అనుకుంటాం అంతే. ఈయన చూడు, లైఫ్ అంతా నేను ఎల్లప్పుడూ యెహోవాని కీర్తించేదని అంటున్నాడు. ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, ఈ ఉదయకాలంలో కీర్తనకారుని యొక్క మనస్సును మనం తెలుసుకున్నాం. ఈ లెంట్ డేస్లో మనం దేన్ని బట్టి దేవుని స్తుతించాలి, దేన్ని బట్టి మనం కీర్తించాలి అంటే మరి యొక్క 2025 సంవత్సరంలో మనల్ని దేవుడు ఈ లెంట్ డేస్లో మనం పాల్గొనడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. దాన్ని బట్టి మన యొక్క పాపాలను బట్టి, మన యొక్క దోషాలను బట్టి, మన యొక్క అపరాధాలను బట్టి ఆయన మనకి మంచి విడుదలనివ్వడానికి ఆయన మరణించబోతున్నాడు. దాన్ని బట్టి మనం దేవుని హర్షించాలి, దాన్ని బట్టి మనం ఆయన కీర్తిని వివరించాలి, దాన్ని బట్టి ఆయన నామాన్ని స్తుతించాలి. అటువంటి గొప్ప ఆశీర్వాదం మనకి కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, ఈ ఉదయకాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు. కీర్తనకారుడు నా పూర్ణ హృదయంతో నేను కీర్తిస్తాను, స్తుతిస్తాను, గణపరుస్తాను, హర్షిస్తాను, సంతోషిస్తాను. తన జీవితంలో తన యొక్క మరి అనేకమైనటువంటి యుద్ధాల్లో చేసినప్పుడు మరి తనకు మంచి విజయాన్ని ఇచ్చావు కదా ప్రభా, ఆ విజయాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాడు. మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి విజయాలను బట్టి మేము కూడా అటువంటి గొప్ప మరి నా తండ్రి, నా నాయన మరి స్తుతించటానికి, కీర్తించడానికి గొప్ప ఆశీర్వాదం మీరు మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మా ప్రభువైన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.